ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వేపుకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా. అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు. అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు. ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఈ 4 కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి, ఏదో ఒక ఆచ్ఛాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను. ఈ 4ంటిని కలుపుతూ వేశారు పైన. ఈ 4ంటిని కలిపి వేసినటువంటి మంచం మీద ఆచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు. ఈ సదాశివుడన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు. ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు